చెంచల్గూడ మహిళా కారాగారాన్ని సందర్శించడం జరిగింది. ప్రతి ఒక్కరిది ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది. సరే, ఏ రకమైన శిక్ష పడ్డా కానీ మహిళలే. సో ఆ మహిళలందరూ ఎలాంటి వాతావరణంలో ఉన్నారు, ఎలాంటి ఫుడ్ వాళ్ళకు పెట్టడం జరుగుతూ ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వాళ్ళ మానసిక పరిస్థితులు ఏంటి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన బాధ్యతగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్క అంటే టాయిలెట్స్తో మొదలు పెట్టుకొని కిచెన్ కానివ్వండి, వాళ్ళు పనిచేస్తున్నటువంటి ట్రైనింగ్ పొందుతున్నటువంటి ఆ స్థలం కానివ్వండి, వాళ్ళ బరాక్ కానివ్వండి, వాళ్ళు అసెంబ్ల్ అయ్యేటువంటి స్థానం కానివ్వండి, ప్రతి చోట పర్సనల్గా వెళ్ళి నేను సందర్శించడం జరిగింది. నిన్ననే అరెస్ట్ అయినటువంటి అఘోరి కూడా అక్కడ సెపరేట్ సెల్లో పెట్టారు, తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళందరినీ గమనించిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానివ్వండి, జైలర్ గారు కానివ్వండి, మెడికల్ ఆఫీసర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా ఏ రకమైనటువంటి కన్సర్న్ వాళ్ళ పైన చూపిస్తున్నారు, ఏ రకమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉంటున్నారని ఇండివిజువల్గా కూడా ఖైదీలతో మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు. ఎవ్రీ డే మెడికల్ ఆఫీసర్ అనే వాళ్ళు అవైలబుల్ ఉండి ప్రతిదీ దగ్గరుండి గమనిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. సత్ప్రవర్తన వైపు వెళ్లేందుకు కూడా ప్రతిరోజు కౌన్సిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్తే ఆ డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావడానికి కూడా నిజంగా మోస్ట్ అప్రిషియబుల్ థింగ్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, సూపరింటెండెంట్ గారి నుండి మొదలు పెట్టుకొని డెప్యూటీ సూపరింటెండెంట్ కానివ్వండి, జైలర్ కానివ్వండి, డెప్యూటీ జైలర్ కానివ్వండి, మెడికల్ ఆఫీసర్ కానివ్వండి, వాళ్ళ తాహత్తుకు మించి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్లను మీరు ఏదో తప్పు చేసి శిక్ష అనుభవించడం కోసం ఇక్కడికి వచ్చారు అనే విధంగా కాకుండా మీరు కూడా మాతో సమానంగా ఒక మహిళని అనేటువంటి ఆ ప్రవర్తన గురించి, ఆ ఇంప్రెషన్ని కలిగించి వాళ్ళతో పాటు వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానివ్వండి, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానం కానివ్వండి, ఎవరు కూడా మేము ఇక్కడ ఒక జైల్లో ఉన్నామనే ఫీలింగ్ కాకుండా ఒక కుటుంబంతోనే, ఒక ఫ్యామిలీతోనే ఇక్కడ ఉంటున్నాము అనేటువంటి ఆలోచన కల్పించే విధంగా చాలా బాగా ఉంది ప్రవర్తన. ప్రతి ఒక్కరి హెల్త్ కండిషన్ తెలుసుకొని ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉందో దాన్ని బట్టే వాళ్ళకి ఫుడ్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. బయట నుండి వచ్చినప్పటికన్నా ఇప్పటికీ వాళ్ళ హెల్త్ కండిషన్ చాలా మెరుగుపడింది. అంతేకాకుండా అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం చేసుకొని బతకాలి అనేటువంటి భయం కూడా లేకుండా ప్రతి ఒక్క ట్రైనింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. క్యాండిల్ తయారు చేసే వాళ్ళు క్యాండిల్ తయారు చేస్తారు. ఎవరికైనా కుట్లు అల్లికలు వస్తే డ్రెస్ కుట్టడం కానివ్వండి, ఇండియన్ ఆయిల్ దాంట్లో పని చేయడానికి ట్రైనింగ్ ఇప్పించడం కానివ్వండి, మిగతా జైల్లో పురుషులకు కానివ్వండి, ఇక్కడున్న జైల్లో మహిళలకు కానివ్వండి, బ్లౌజెస్ కుట్టడము, చిన్నపిల్లలకు డ్రెస్ కుట్టడము, ఇవన్నీ నేర్పించుకుంటూ ఒక భయం అనేది లేకుండా బయట సొసైటీలోకి వెళ్ళినప్పుడు ఆ బయట సొసైటీలో ఉన్నటి వాళ్ళతో సమానంగా బతకడానికి కావాల్సినటువంటి సమర్థత అనేది వాళ్లకు ఇచ్చి ఇక్కడ పంపించేటువంటి ఏర్పాటు చేయడం నిజంగా చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయము. స్టాఫ్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు సత్ప్రవర్తనతోని బయటకు వచ్చి మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ రాకుండా ఉండే విధంగా చూసుకునే విధంగా వాళ్ళని తయారు చేసి పంపించడానికి ప్రభుత్వం నుండి ఎలాంటి కృషి అవసరం ఉన్నా, ఉమెన్ కమిషన్ నుండి ఎలాంటి కృషి అవసరం ఉన్నా కానీ తప్పకుండా మేము 24 గంటలు వాళ్ళకు అందుబాటులో ఉంటామనేటువంటి మాట చెప్పి రావడం జరిగింది. అంటే అక్కడ పరిస్థితులు ఎంత బాగున్నాయి అంటే లేదండి, నేను ప్రతి రూమ్ పర్సనల్గా వెళ్ళి సందర్శించాను. లేదు అలాంటిది ఏమీ లేదు. బాత్రూమ్స్ కూడా మనం బయట ఉన్న వాటికన్నా కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. కిచెన్ కూడా చాలా